హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ వేర్స్ అందరికీ శ్రీ గట్టమ్మ దేవాలయానికి స్వాగతం. ఆసియా ఖండంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర. ఇది మేడారంలో 2 ఏళ్లకొకసారి జరుగుతుంది. అయితే శ్రీ సమ్మక్క సారక్క జాతర కన్నా ముందు దర్శించుకునే అమ్మవారు గట్టమ్మ తల్లి. ఈ గట్టమ్మ తల్లి దేవాలయం మేడారానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గట్టమ్మ తల్లి ఎవరు, ఈమె చరిత్ర ఏంటో చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. మన తెలంగాణ మహాజాతరలో ప్రత్యేక పూజలు అందుకుంటున్న ఈ గట్టమ్మ చరిత్ర గురించి నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. శ్రీ గట్టమ్మ దేవాలయం ములుగులో ఉంది. హైదరాబాద్ నుండి ములుగుకి 193 కిలోమీటర్లు వెళ్ళడానికి 3 గంటల పైనే పడుతుంది. కరీంనగర్ నుండి ములుగుకైతే 106 కిలోమీటర్లు 2.5 గంటలు పడుతుంది. అదే మేడారం నుండి ములుగుకైతే 55 కిలోమీటర్ల పైన ఉంటుంది, 1 అవర్ పడుతుంది. దశాబ్దాల పాటుగా పూజలు అందుకుంటున్న గట్టమ్మ తల్లికి ఇటీవలి కాలంలోనే ప్రాశస్త్యం పొంది ప్రభుత్వం వారు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. నీటి సదుపాయం, జాతర సమయాలలో భోజన వసతులు, అలాగే భక్తులకు పూజా సామాగ్రులు అన్నీ సమకూరేలాగా అమరుస్తున్నారు. టెంపరరీ ఉండడానికి గదులను కూడా అరేంజ్ చేశారు. మనకు కావలిస్తే పక్కనే ప్రైవేట్గా ఉండడానికి హరిత గ్రాండ్ కూడా ఉంది. గిరిజన వనదేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. వరంగల్ టు మేడారం మార్గం మధ్యలో ఉన్న ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరమే మేడారం సమ్మక్క సారలక్క దివ్య సన్నిధికి బయలుదేరి వెళ్తారు భక్తులు. వివిధ ప్రాంతాలలో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క సారలమ్మ తల్లులకున్నంత వైభవం ఉంటుంది. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే మేడారానికి తరలి వెళ్తారు. ఈ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధిగాంచింది. ఇంతకు ఆ గట్టమ్మ తల్లి ఎవరు, ఆ తల్లి చారిత్రాత్మక నేపథ్యం ఇప్పుడు చూద్దాం. గిరిజన దేవతలైన సమ్మక్క సారలక్క తల్లులను దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా తొలి మొక్కులు గట్టమ్మ తల్లికే చెల్లిస్తారు. ఆ తర్వాత అమ్మవార్ల సన్నిధికి చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. దశాబ్దాల కాలం నుండి మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలుగా ఉన్నది. అసమాన ధైర్య శౌర్య పరాక్రమాలతో, అనుపమ త్యాగశీలంతో శత్రువులతో రణం చేసి గొప్ప యుద్ధ వీర వనితగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కింది. గట్టమ్మ తల్లితో పాటుగా అంగరక్షకురాలుగా సూరక్కపల్లి సూరక్క, కోడూరు లక్ష్మక్క, మారపల్లి మారక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తన ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులైనారు. అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకొని వారికి గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళుగా వారికి పూజలు చేస్తున్నారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాస గిరిజనులు, కోయ వీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికే ఎక్కువ కీర్తి దక్కింది. అందుకు గట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడం వల్లే అని చెబుతూ ఉంటారు. అందుకే శ్రీరామునికి నమ్మిన బంటు శ్రీయాంజనేయుడు, శివునికి నమ్మిన బంటు నందీశ్వరుడు పూజలు అందుకుంటున్నట్టుగానే వనదేవతలకు నమ్మిన బంటు అయిన గట్టమ్మ తల్లి సమ్మక్క సారలమ్మలతో పాటుగా సమానంగా పూజలు అందుకుంటున్నట్టు భక్తులు చెబుతున్నారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం భక్తులలో నాటుకుపోవడంతో ములుగు సమీపాన గల గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ తల్లికి కాస్త భక్తితో పాలకాయలను, పసుపు బండారును, పాలకాయలు అంటే కొబ్బరికాయలు, పసుపు బండారు అంటే పసుపు ముఖ్యంగా సమర్పిస్తే తాము కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇంకా భక్తి భావాలతో ఆదివాసుల దేవత అయిన గట్టమ్మకి ఏటపోతులను, ఎదురు పిల్లలను ఇస్తారు. ఎదురు బుధవారము, తిరుగువారం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. బుధ, గురువారాలు ఈ అమ్మవారికి ప్రత్యేకం. సమ్మక్క సారలక్క జాతర ప్రయాణం సాఫీగా జరగాలని గట్టమ్మని కోరుకొని వేడుకొని
అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు. వారి నమ్మకం ప్రకారంగానే వారి ప్రయాణం కూడా సులువుగా సజావుగా సాగుతుంది. ఇది దశాబ్దాల పాటుగా సాగుతూనే ఉంది. పెళ్లి కాని యువతులు మంచి భర్త దొరకాలని, సంతానం లేని మహిళలు సంతానం కలగాలని, అన్నదాతలు పంటలు మంచిగా పండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా ఉండాలని, విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సంపాదించాలని, ఇలా చాలామంది చాలా సమస్యలను పరిష్కరించుకోవాలని మొక్కుకుంటూ వరాలను అందుకుంటుంటారు. అలాగే కొత్త వాహనాలు కొనుక్కున్నవారు శ్రీ గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకొని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి ప్రీతిపాత్రమై అనుగ్రహం పొంది తమ జీవితాల్లో విజయాలను సాధించుకుంటున్నారు. అందుకే ములుగు గట్టమ్మ తల్లి గుడి మరో శక్తిపీఠంగా ఎంతో మంది భక్తుల నిత్య పూజలు అందుకుంటుంది. గట్టమ్మ దేవాలయం దగ్గర భక్తుల కోసం సరైన వసతులను కల్పిస్తున్నారు ప్రభుత్వం వారు. గట్టమ్మ తల్లి పూజల్ని గిరిజన పూజల సాంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి దేవతలను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండి కామారం, కాలువపల్లి అడవి మార్గంలో జంగాలపల్లి, ఆవల, ములుగు, ప్రేమ్నగర్ వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన సమ్మక్క సారలక్క దేవతల అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి కూడా కోరిన వారికి కొంగు బంగారం ఇచ్చే, వరాలిచ్చే మహామహిమాన్విత శక్తి దేవత అయినందువల్ల ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తల్లి దేవత కృపకు పాత్రులై పలువురు భక్తులు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లుతున్నారు. దీంతో సమ్మక్క సారలమ్మ తల్లుల భక్తులంతా గట్టమ్మ తల్లికి భక్తులయ్యారు. ఈ గట్టమ్మ జాతరలో ఎదురుపిల్ల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. నాయకపోడు కులస్తులో వారి కులదేవత లక్ష్మీదేవతల పూజలు జరిపి ఆదివాసుల నృత్యాలతో బోనాలు వండుకొని తల మీద పెట్టుకొని కాలినడకతో వచ్చి బోనాలు సమర్పించి ఉపవాసాలతో ఈ అమ్మవారి పూజలను చేస్తారు. తలనీలాలను, ఏటలను, కోళ్లను, కళ్ళు శాక, బెల్లం శాక, బెల్లం ముద్దలను సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. మీరు కూడా ఈ మేడారం జాతరకు వెళ్లే ముందు తప్పకుండా ఈ గట్టమ్మ తల్లిని దర్శించి ఆ గట్టమ్మ యొక్క కృపకే కాకుండా సమ్మక్క సారక్క కృపతో పాటుగా గట్టమ్మ తల్లి కృపకు కూడా పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.